అంటే కరెక్ట్ గా కౌంటర్ ఇవ్వాలంటే కేసీఆర్ కి డీకేఆర్ మాత్రం ఇవ్వగలరు అని పార్టీ డిసైడ్ చేసిందా? ప్రెస్ మీట్ లో మీరు ఇచ్చిన నేను ఇందాక అన్నట్టు మీరు ఫైర్ అయిన కారణం అదేనా? ఆయన నిన్న పర్సనల్ గా నా పైన మాట్లాడినాడు. కాంగ్రెస్ పార్టీ పైన సరే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా మేము స్పందిస్తున్నాం. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేసినప్పుడు ఆయన రాజకీయంగా ఉంటే రాజకీయమైనటువంటి విమర్శలైనా చేసి దానికి మేము జవాబు చెప్పుకుంటాం ఖచ్చితంగా. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఏదో వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని తగ్గించాలి, ఏదో భయపడిపోతారు మహిళలు కాబట్టి రెండు మాటలు అంటే పడి ఊరుకుంటారు, ఇంకా అటువంటి భయపడిచ్చి స్థాయికి కేసీఆర్ ఎదిగితే ఇక్కడ పడే స్థాయికి మేము లేవు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. కత్తి దుయ్యడం, మిగతా వాళ్ళతో కత్తి దూయించడంతోనే కేసీఆర్ కోపం వచ్చినట్టు అనిపించింది. గద్వాల సభలో కత్తులు దూయలేదు. జోగులాంబ తల్లి దగ్గర జోగులాంబ దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత అక్కడ సభ జస్ట్ లాంఛనంగా ప్రారంభం చేసినాం. అక్కడ కత్తులు ఆ సభలో కానీ గద్వాల సభలో మాట్లాడాం. గద్వాల సభలో పెద్ద సభ. మొత్తం మీద కత్తులు దూయడం అనేది మీరు కేసీఆర్ ఈగో మీద కత్తితో చీల్చి చెండాడుతున్నట్టు ఆయన ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఆయన ఎందుకు పాపం అంత ఫీల్ అవ్వాలి? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, బఠానీలు అమ్ముకునేంత మంది కూడా అక్కడ లేరు అంటున్నాడు. బఠానీలు అమ్ముకునేంత మంది ఆ సభలో లేనప్పుడు ఈయనకి ఎందుకంత ఇన్సెక్యూరిటీ, ఎందుకంత అభద్రతా భావం, ఎందుకంత ఫ్రస్ట్రేషన్? జనాలు లేకుంటే నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ నీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు? అంటే జనాలు వచ్చారు కాబట్టి, ఆ రెస్పాన్స్ జనాలు చూశారు కాబట్టి, ఆయనకి రిపోర్ట్ ఉంది కాబట్టి తట్టుకోలేక పాపం అసలు ఆ ఓటమి భయంతోనే మాట్లాడుతున్నాడు.